కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. సార్ అలా విన్నారా? సీజన్ 9 కి ఎవరి పేర్లైనా విన్నారా? విన్నారు, లేడీ గానీ మేల్ గానీ. లేదు లేదు చూడలేదు, ఎందుకంటే ఆ మొత్తం అగ్ని పరీక్ష నుంచి మొదలైంది కదా. అది. సో రెండు కమెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే నేను చూస్తున్న హవా అయితే ఒకటి కామనర్స్ నుంచి కళ్యాణ్ మంచి ఏదో ఓకే కళ్యాణ్ వైబ్ ఆ వేవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు చూస్తుంటే. ఈవెన్ ఏమో ట్విట్టర్ లో గానీ మొన్న 2,56,000 ట్వీట్స్ పడ్డాయి వన్ డే అని చెప్పి ఇలాంటి నెంబర్స్ వినిపిస్తున్నాయి. మరి అది పిఆర్ స్టంట్ ఎంత వరకు ఏది ఎంత అనేది తెలియదు కానీ కామనర్ కి పిఆర్ పెద్ద ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే తనుజ గారు ఫస్ట్ నుంచి ఆమె తనుజ ఆవిడకి చాలా ఫాలోయింగ్ ఉంది సీరియల్స్ నుంచి. మీరు అన్నట్టు లాస్ట్ టైం ఎలాగా నిఖిల్ గారి పేరు వినిపించిందో ఈసారి ఈమె పేరు వినిపిస్తుంది. అంటే రెండు కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఈవిడ కన్నడ, సో సీరియల్ ఆర్టిస్టులు కన్నడ వాళ్ళని లాస్ట్ టైం అలాగే గెలిపించారు. ఆల్రెడీ లాస్ట్ టైం వివాదం వచ్చినా తెలుగు వర్సెస్ కన్నడ అని లాస్ట్ గా ఆయన గెలిచాడు. సో ఇప్పుడు కన్నడ ఆమెను మళ్ళీ గెలిపిస్తారా అనే ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకో వర్షన్ ఏంటంటే లేడీ విన్నర్ లేదు, జస్ట్ ఓటీటీలో బిందు మాధవ్ గారు గెలిచారు కానీ ఇంకెవరు గెలవలేదు కాబట్టి లేడీ విన్నర్ చేద్దాం అనేది ఇది ఒకటి వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కామనర్ ని గెలిపిద్దామని ఒకటి ఉంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అనే కామనర్ ని గెలిచి మనం రెడ్ ఫ్లవర్ అయ్యామని కొంతమంది వాదన. సో అంటే మధ్యలో జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, జై కిసాన్ అయిపోయింది ఇప్పుడు జై జవాన్ అనమాట. ఓకే ఓకే బట్ ఇక ఆడపిల్ల విషయానికి వస్తే నిజంగా ఆడపిల్ల ఏడుపిల్ల కాదు కదా, ఆడపిల్ల అంటే కర్ణాటక పిల్ల అనమాట. అదే అనిపిస్తుంది. ఏడుపిల్లని ఇప్పుడు గెలిపిస్తారా? ఎంతసేపు ఆడపిల్లనే గెలిపిస్తారా? ఆడపిల్లని కాదు ఏడుపిల్లని గెలిపించండి. పాప అమ్మాయి వచ్చింది దమ్ శ్రీజ పంపించారు. ఎందుకు? కామనర్. ఇప్పుడు భరణితో పక్కన తోగాలంటే అంత ఈజీ కాదు. ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఈయనకి నాగబాబు లాంటి లెజెండ్ సపోర్ట్ ఆయన ఒక్కసారి ఇట్లా పిలిపించారంటే జనసేన తప్ప పడతాయి. సో భరణి వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ భరణి గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు రేస్ లో. అంటే వచ్చినట్టు సమాచారం టాప్ 5 లోకి. బట్ విన్నర్ రేస్ లో అయితే ఖచ్చితంగా ఉండరు అనేది. విన్నర్ అనేది మనకి మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. కొన్నిసార్లు లాస్ట్ మినిట్ లో ట్విస్టులు రావచ్చు. ఇకపోతే అదే ఒక చిన్న చమత్కారం అనుకో, ఎగ్జాగరేషన్ అనుకో, కానీ నువ్వు అన్నట్టుగా ఏంటి ప్రతిసారి కన్నడ వాళ్ళు ఈ కన్నడ బ్యాచ్ ఏమిటి అని చెప్పి వెళ్ళాలనుకుంటావు. కన్నడ వచ్చా? రాదా? నేర్చుకో. నాకు ಗೊತ್ತಾಯ್ತ್ರಿ ಎಂದಿರಿ ಹಾಯ್ತ್ರಿ ಇಲ್ಲಿ ಹೋಗಿದ್ರಿ వెళ్ళి ಬರ್ತೀನಿ ఇవన్నీ 4-5 నేర్చుకొని బెంగళూరు పోయి అటు ఇటు తిరుగుతుండు. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అని చెప్పి ఇట్లా మాట్లాడు. వీడే మన నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వచ్చే దర్శన్ అంటారు. నాకు తెలియక నేను కామనర్ లో అప్లై చేయాలేమో అనుకుంటున్నా. అప్పటికి కూడా నీకు రాలేదు, అప్పటికి నీకు కన్నడ రాలేదు అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? పెళ్లి చేసుకున్నావు నువ్వు? లేదు, ఇంకా లేదు. అర్జెంట్గా పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా వచ్చేస్తుంది. ఇదేంటిది? కన్నడం, పిల్లల్ని కన్నడం. ఓకే, కన్నడ రావడం కోసం ఓకే కన్నడం నేర్చుకోవాలంటే ఓకే పెళ్లి చేసుకుంటే కన్నడం వస్తుంది. నైస్, జస్ట్ కిడింగ్. సరే, ఈ ప్రధానంగా 2 వినబడుతున్నాయి మనకి, జవానా లేకపోతే ఆడపిల్ల. ఆడపిల్ల 2 రకాలుగా జస్టిఫికేషన్. తనూజ నిజంగానే చక్కగా ఆడుతుంది. మొన్న బేబక్కని కలిసినప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక్కటంటే మన ఇంట్లో అమ్మాయిలా ఉందిరా, అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఏ ఎర్రవేషాలు ఎటువంటివి ఏమి లేకుండా చక్కగా డ్రెస్సింగ్ కానీ పద్ధతిగా ఉంది, మాట తిరిగాని. ఈసారి ఎప్పుడప్పుడు ఏడుపులు, అమ్మాయి అంటే ఉంటుంది. ఏవో 2-3 నెగిటివ్స్ ఉండొచ్చు, కానీ అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి అనే కోణం బాగా వెళ్ళింది జనాలు. ఎస్పెషల్లీ అమ్మాయిలకే అమ్మాయి నచ్చుతుంది. జనరల్గా అమ్మాయిలకి పెద్ద ఈజీగా ఓన్ చేసుకోరు. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ నోటి దోల వల్ల కొంతమంది ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళలో చూసుకోలేకపోతున్నారు. అంటే ఒక అమ్మాయి నన్ను నేను చూసుకుందాం అనుకుంటే అది తనుజ అవుతుంది. అలా సరే, అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోవచ్చు కానీ చక్కగానే తెలుగు మాట్లాడుతుంది, అది కూడా ముద్దుగా మాట్లాడుతుంది. ఆ రకంగా తనుజకి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అండ్ తన బిహేవియర్ కూడా వెల్ బిహేవ్. సరే, అప్పుడప్పుడు కొంత ఆ ఏడుపులు. బట్ ఇక అబ్బాయిల విషయానికి వస్తే, ఐ మీన్ డిమాండ్ పవన్ లేకపోతే అందరూ గెట్ కంటెస్టెంట్లే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కామనర్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా. ఇప్పుడు అమ్మాయిలందరూ మనల్ని అమ్మాయిలో చూసుకున్నట్టుగా
చాలా మంది కామనర్స్, ఉమ్, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఒక కామనర్ విన్ అయితే చూద్దాం ఉమ్, అనే కేటగిరీలో. అండ్ మీరు అన్నారు ఇంతకుముందు కామనర్ ఒకరు గెలిచారు అని చెప్పి. ఉమ్, అంటే అప్పుడు కామనర్ కేటగిరీలో రాలా ఆయన. అప్పుడు అసలు అగ్ని పరీక్షలు అట్లాంటివి ఏం లేవు. ఎవరు పల్లవి ప్రశాంత్ ఉమ్, డైరెక్ట్గా మామూలు తను ఏవో రీల్స్ పెట్టుకుంటున్నాడు, అలా పాపులర్ అయ్యాడు. తర్వాత ఆయన అక్కడికి వచ్చి, ఉమ్, బట్ కొంతమందికి అంత న్యాచురల్గా అనిపించకపోవడం అనేది కూడా అక్కడ ఉమ్, కొంతమంది. బట్ బేసికల్ బిగ్ బాస్కి కావాల్సింది అది గుర్తుపెట్టుకో దర్శన్, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఉమ్, ఒక థిన్ లైన్ ఉండాలి, వీడు రైటా రాంగా ఉమ్, అని పర్సనాలిటీ. ఫస్ట్ బిగ్ బాస్ని అట్రాక్ట్ చేసేది, బిగ్ బాస్ నిన్ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంతమంది వీడు నటన చేస్తున్నాడు, లేదు కొంతమంది వీడు జెన్యున్. సో ఇలా నీకు వీడు రైటా రాంగా అనే ఒక జడ్జిమెంట్ చేసుకోవాలనుకునే జనాలు ఎప్పుడైతే నీ గురించి ఎక్కువగా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి లోపల పెడతారు. అప్పుడు వీడు రైటా రాంగా అనేది ప్రూవ్ అవుతుంది. ఉమ్, అదే బిగ్ బాస్. ఉమ్, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తప్పులు అంచడం. కళ్యాణ్కున్న పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్. ఈవిడ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఉమ్, తనూజ నేను తప్పటను, తనూజ చుట్టూ కెమెరాలు కానీ, ఐ మీన్ కెమెరాలు ఎక్కడ పెడతా ఉంటాయి, బట్ ఫుటేజ్ అంతా తనూజకి సంబంధించిందే ఎక్కువ బిగ్ బాస్ చూపించడం. ఉమ్, ఆవిడ ఎక్కువ గారాబం చేస్తున్నాడు అనే విషయంలో జనాల్లోకి గట్టికెళ్తుంది. ఉమ్, ఆ విషయంలో ఆవిడ తప్పు లేకపోయినా కూడా బిగ్ బాస్ ఓవర్ యాక్షన్, లేకపోతే నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు ఆవిడని చాలా యూనో మందలించాల్సి వచ్చిన టైంలో కూడా చాలా శుతిమెత్తగా, ఉమ్, ఇవన్నీ చూస్తే బిగ్ బాస్ లేకపోతే ఆ స్టార్ మా నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని కాపాడుకుంటూ వస్తారు, అందులో ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటారో వాళ్ళని జాకీలు పెట్టైనా లేపుతారు ఉమ్, అనే కోణం కనబడుతుంది. అంటే ఇదే ఫుటేజ్ ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వరు? ఉమ్, 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, ఆమెనే ఒక అరగంట చూపించేసి మిగతా వాళ్ళు 5 నిమిషాలు చూపిస్తే ఆమెకు ఆటోమేటిక్ ఓట్లు ఎక్కువ పోలు వస్తాయి కదా. ఉమ్, ఇప్పుడు టాప్ 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 అలా ఫస్ట్ నుంచి టాప్లోనే ఉంది ఆవిడ. ఏదో దొంగ ఓట్లు కూడా కాదు, జెన్యున్ ఓట్లే. కానీ జనాల మనసుల్లో ఆవిడ్ని మంచిగా ప్రొజెక్ట్ చేయడానికి బిగ్ బాస్ టీం కూడా కష్టపడుతుంది అనేది అర్థమవుతుంది అక్కడ. ఉమ్. బట్ వీళ్ళని అలా కాదుగా, వీళ్ళేమి అంటే స్టార్ నాకు మా బ్యాచ్ doubt. కాదుగా. నార్మల్లీ ఇప్పుడు స్టార్ మా ఎప్పుడైనా ఎలాగ ఒకరు వచ్చినప్పుడు, లాస్ట్ టైం నిఖిల్ వచ్చినప్పుడు కొంచెం సీరియల్ బ్యాచ్ ఇది అదే అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు జబర్దస్త్ ఎమాన్యుయల్ గా, ఆయన కూడా ఈ షోస్ కి స్టార్ మా షోస్ అన్నిటికీ అవసరం. అవును. సో ఆయన్ని విన్నర్ చేసుకున్నా వాళ్ళకి యూజే ఉంటుంది. విన్నర్ అనే విషయానికి బిగ్ బాస్ సంబంధం లేదు. టాప్ 5 వరకు ఎట్లా అయినా సరే వీళ్ళని తీసుకెళ్ళాలి అనే ఉండొచ్చు. అది బయట కొంత ఈవెన్ రీతు చౌదరికి కూడా అంతే ఫేమ్ ఉన్నట్టుంది కదా, ఆవిడ చాలా చోట్ల షోస్ లో కనబడతా ఉంటుంది. బట్ స్టిల్ ఆస్థాన విద్వాంసుల్లాగా ఇమాన్యుయల్ అయితే ఆస్థాన కవిలాగా. ఇమాన్యుయల్ లేకుండా స్టార్ మాలో చాలా తక్కువ షోస్ ఉంటాయి, రెగ్యులర్ గా కనబడుతుంటాడు. స్టార్ మాలో అందరిలోకి తల్లో నాలికలాగా, అందరికి పూసలో దారంలాగా అందరితో కలిసిపోతాడు, వెరీ ఫ్రెండ్లీగా. నేను చూశాను కూడా. అండ్ హీ డిజర్వ్స్ టు బి. ఎందుకంటే నేను లాస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు, తర్వాత స్టార్ మాలో షోస్కి వెళ్ళినప్పుడు కూడా అతని టైమింగ్ కానీ, అతని ఫ్రెండ్లీనెస్ కానీ అన్నీ చూశాను. అరే ఇతను ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి కూడా అనిపించింది. ఆయన అప్పుడు కూడా 2-3 డైలాగులు వేసాడు, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్ అని. మొత్తానికి ఆయన సాధించుకున్నాడు. కాకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఫుటేజ్లో సింహభాగం లైన్ షేర్ అయితే వీళ్ళకే వెళ్తుంది. మిగతా వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా జిమ్కి చేయాలి.